విరజన నమస్తేనా. నమస్తే. గుడ్ టు సీ యూ. సేమ్ ఇయర్. సో ఎట్టకేలకైతే మీ సినిమా థియేటర్లో పడ్డది. సో ఆడియన్స్ చూడడం ఎలా అనిపించింది? చాలా రోజుల తర్వాత చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్గా మా కంటెంట్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. చాలా కామెడీ సీన్స్లో చాలా బాగా నవ్వుతున్నారు, ఎమోషనల్ సీన్స్లో ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. సో క్యారెక్టర్స్తో ట్రావెల్ చేస్తున్నారు, సంతోష్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. అది చాలా బాగా అనిపించింది, ఎందుకంటే కష్టపడి చేసినందుకు. సో వాళ్ళ రియాక్షన్స్ కోసమే వెయిట్ చేస్తున్నాం. ఫైనల్లీ ఈ రోజు చూడగలిగాను. సో చాలా సంతోషం. ట్రైలర్ చూసినప్పుడు కూడా చాలా మంది హ్యాపీ ఫీల్ అయ్యారు. అవును. మీరు ఏదైతే మసాలా అప్లికేషన్ తర్వాత అందరూ కూడా క్లాప్స్ కొట్టారు, చేశారు. సో మీ నుంచి బేబీ తర్వాత గుడ్ కంబ్యాక్ అనిపించింది. సో ఇప్పుడు ఏమనిపించింది? చాలా సంతోషంగా అనిపించింది. అదే అంటున్నా కదా, ఎప్పుడు వాళ్ళు చాలా లవ్ చూపిస్తూ ఉన్నారు. సో దానికి మెయిన్ కారణం నేను అనుకోవడం మంచి కంటెంట్. సో జనాలకి నేను చేసే కంటెంట్ నచ్చుతుంది. అండ్ వాళ్ళు ఎప్పుడు నన్ను ఒక క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నాం అని చాలా కమెంట్స్ చేస్తూ ఉంటారు. అది యాక్టర్కి అది పెద్ద కాంప్లిమెంట్. సో ఐ థింక్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐ థింక్ బ్లెస్డ్ టు హ్యావ్ ఆడియన్స్ లైక్ దట్. ఇలాంటి మంచి మూవీస్ థియేటర్లో రిలీజ్ చేస్తే బాగుంటాయి కదా, అంటే ఓటీటీ కాకుండా ఇంకా బాగుంటుంది. ఫీలింగ్ చాలా మందిలో ఉంది. మీరేం చెప్తారు? మాకు కూడా అలాగే అనిపించింది. ఇనిషియల్గా మేము చేసేటప్పుడు మీకు గుర్తుంటే ఒక ఈవెంట్ చేసినప్పుడు టీం అందరం, ఈటీవీ అందరం ఇది సినిమానా ఏంటి అని రివీల్ చేయలేదు. ఎందుకంటే దానికి మెయిన్ కారణం అదే. దీన్ని సినిమాలాగే చేద్దాం అనుకున్నాం ఫస్ట్ ఇనిషియల్గా. బట్ తర్వాత ఏంటంటే కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంది దీంట్లో. చిన్నప్పుడు మెమరీస్ చూపించాలి, చాలా కంటెంట్ ఉంది. అది ఒక 2.5 hours కన్నా సిరీస్గా ఒక 7 episodes చూపించడం మాకు ఇంకా బెటర్గా చూపించగలుగుతాం అని డైరెక్టర్ ఫీల్ అయ్యారు. సో అందుకని దీన్ని ఒక సిరీస్గా మేము ముందు తీసుకురాబోతున్నాం. బట్ డెఫినెట్గా ప్రతి ఇంట్లో ఇట్ విల్ రీచ్ దేర్ హార్ట్స్. సో చాలా బాగా రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే కంటెంట్ అలాంటిది. బేబీ సినిమా చూసినప్పుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మీ యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది. చాలా మంది ఆడియన్స్ గుండెలతో మీరు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు అలాంటి సినిమా అనుకోవచ్చు అన్న? ఇది కూడా డెఫినెట్గా ఇది ఒక రోలర్ కోస్టర్ అండి. బేసిక్గా మీరు చాలా నవ్వుకుంటారు, చాలా హార్ట్కి టచ్ అయ్యే ఎమోషనల్ సీన్స్ ఉండబోతున్నాయి. అండ్ అలాగే ఒక హ్యాపీ ఎండింగ్తో మీరు ఫుల్ హార్ట్తో ఇంటికి వెళ్ళిపోతారు. ఐ మీన్ లాస్ట్ ఎపిసోడ్ ఒక నవ్వుతో ఎండ్ అవుద్ది. తప్పకుండా చూడండి. మా గుర్తుకొస్తున్నాయి. July 3rd ఈటీవీలో మిస్ అవ్వకండి.